హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే నేను కోళ్ళ కోసం అతి పౌష్టికాహారమైన పురుగులను తయారు చేయాలనుకుంటున్నాను అతి తక్కువ ఖర్చుతోటి. ఇదైతే పేడను స్వీకరించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే నేను ఏం చేస్తున్నాను, ఎలా చూపిస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది నేను చేసేది పాటిస్తూ మీరు అలానే చేసుకోండి. ఖచ్చితంగా ఒక 4-5 డేస్కి పురుగులు అనేవి తయారవుతాయి. చూసేయండి. పేడ అయితే నేను బాగా మెత్తగా చేసి, ఆవు పేడ అనమాట. అది మనకి ఆవు పేడలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఆవు పేడని తీసుకోవడం జరిగింది. ఆవు పేడని మెత్తగా చేసేసి నేనైతే బేసిన్లో కొంత తీసుకొని, మనకు ఆవులు ఉన్నాయి కదా, గౌరీ లక్ష్మి, వాటి పేడను అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇది తౌడు. ఈ తౌడుని ఆ పేడతో పాటు కలిపి సరిపడనంత మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఆ బేషన్ పేడ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఒక కేజీన్నర పౌడర్ అయితే తౌడైతే దాంట్లో వేయాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మనం తౌడు తీసుకునేటప్పుడు పొడి తౌడుని మాత్రమే తీసుకోవాలి. మిల్లు దగ్గర అయితే అది నూనెగా తౌడు అది కరెక్ట్గా రాదు. దీనికి ఇట్లా మెత్తగా అంతా కలిపి చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇలాగే పురుగులు తయారు చేయడానికి ఇదొక పద్ధతి. అయితే నేను రేపు ఎల్లుండు ఇంకా 2-3 పద్ధతులు ఉన్నాయి. అవి కూడా చేసి వీడియోస్ పెడతాను. మన వీడియోస్ చూసి చాలామందికి యూస్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. నేను మన వీడియోలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేనైతే యూస్ఫుల్ కంటెంట్ మాత్రం ఇద్దామనుకుంటున్నాను. కోళ్ళ గురించి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మన వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. చూసి నన్ను సపోర్ట్ చేస్తూ మీరు అదే విధంగా పాటిస్తూ ఉంటారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా కుకుట శాస్త్రం గురించి చెప్తానన్నాను కదా, అది ఇంకా మనకి ఆ కుకుట శాస్త్రం గురించి ఇంకా ఎవరైనా కావాలని మెసేజెస్ పెడితే నేను ఖచ్చితంగా దాని గురించి దాంట్లో ఏముందని చెప్పి ప్రతిదీ చదివి నేను మీకు చెప్తాను. ఏమేమి ఉంది, కోళ్ళ గురించి ఏమేమి చెప్తున్నారు, వేటిని ఎట్లా పెంచాలని చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకుంటాను. మీరు నాకు బాగా సపోర్ట్ చేయండి. ఇదిగో చూసేయండి, పేడ తౌడు 2 కలిపేసి చక్కగా సమపాలల్లో కలిపి ఒక బేసిన్ని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఏ విధంగా పెట్టుకోవాలంటే, కొంచెం తడి పొడిగా ఉండాలి. ఒకవేళ పొడి ఆరిపోతుంది అనుకో, మనకి కొంచెం వాటర్ అయినా చల్లుకోవచ్చు అనమాట. ఒక 4 రోజులు 5 రోజులకే దాంట్లో పురుగులు అనేవి తయారవుతాయి. 5వ రోజు కానీ 6వ రోజు కానీ తీసేసి కోడి పిల్లలకి కానీ కోళ్ళకి కానీ పెట్టుకోవడం వలన చాలా హెల్దీ అయిన పౌష్టికాహారం అనేది మనం కోళ్ళకి ఇవ్వగలుగుతామన్నమాట. ఇదైతే గాలి ఆడకుండా అట్లా ఒత్తి పెట్టండి. అట్లా ఒత్తి పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం పక్కన పెట్టినప్పుడు ఈ తౌడు పేడ కలిపాం కాబట్టి ఖచ్చితంగా ఏగ అనేది వాటి మీద వాలి అక్కడ అనేది గుడ్లు పెట్టి ఆ గుడ్లే పురుగుల్లా తయారవుతాయి అన్నమాట. ఒక 5-6 రోజుల తర్వాత చూస్తే వాటి నిండా పురుగులు ఉంటాయి. నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో మీకు తెలియాలని చెప్పేసి నేను మళ్ళీ ఈరోజు కొత్తగా పెట్టాను. అది మీకు మళ్ళీ పురుగులు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. మన కోడి పిల్లలకి పెడుతూ చూపిస్తాను. ఓకే, నేనైతే ఒక పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఈ తట్టు అయితే దాని మీద పెడుతున్నాను అనమాట. మనకు ఆవులు కోళ్ళు ఉన్నాయి కదా, గెలక్కోకుండా ఉండడం కోసం ఇట్లాగా రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాల్లో నుంచి ఈగలు వెళ్ళి లోపల గుడ్లు అనేవి పెట్టుకుంటాయి. ఒక 5-6 రోజుల తర్వాత తీయకపోతే మళ్ళీ అవి ఈగలై పక్కకి వెళ్ళిపోతాయి. అందుకని ముందుగానే తీసేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తూ ఉండండి.